స్పర్శతో నన్ను దీవించుము, దేవాని స్పర్శతో నన్ను తాకుము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దైవజనులారా, జేఎంజే దివ్యవాణి వీక్షకులారా, ప్రేక్షకులారా, ప్రభు యేసు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనములు. ఈనాడు తల్లి తిరుసభ పునీత పౌలు, పునీత పేతురు వీరి యొక్క మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. శ్రీసభ యొక్క మూల స్తంభాలుగా వీరిరువురు పునీతులు ఉండటం మనం చూస్తూ ఉన్నాం. వీరి యొక్క జీవితం మనకెంతో ఆదర్శంగా పరిశుద్ధ గ్రంథ దివ్య పఠనాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే మొట్టమొదటిగా పునీత పేతురు గారు, పునీత పౌలు గారు వీరి యొక్క జీవితాలను మనం కనుక పరిశీలించినట్లయితే వీరిరువురు కూడా భిన్న స్వభావాలు కలిగినటువంటి వారు. వారి మనస్తత్వాలు వేరే, వారి ఆలోచన రీతి వేరే. ఒకరు చాలరుడైతే మరొకరు జ్ఞాని. వీరిరువురిలో ఒక విషయం మాత్రం సమానంగా ఉంది. అదేమిటి అంటే వీరిరువురు కూడా బలహీనుడై. అపోస్తుడైనటువంటి పేతురు గారు ప్రభు యేసుక్రీస్తుతో 3 సంవత్సరాలు జీవించినప్పటికీ కూడా నాకు ఆయన ఎవరో తెలియదు అని ముమ్మారు పలికినటువంటి వాడు. యేసు నామాన్ని పలికినటువంటి వారిని చాలా క్రూరంగా హతమార్చినటువంటి ఒక హంతకుడు పౌలు గారు. ఈ ఇరువురు బలహీనుల్ని దేవుడు ఎన్నుకొని తన స్వార్థకై వాడుకోవటమే ఇందులో ఉండేటటువంటి గొప్పతనం. కాబట్టి మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే దైవ పిలుపు, దేవుని యొక్క పిలుపు చాలా ప్రత్యేకమైనటువంటిది, విలువైనటువంటిది, నిర్మలమైనటువంటిది, మానవ ఆలోచనలకు అంతపట్టినటువంటిది. మానవ స్వభావానికి, మానవుని యొక్క లోటుపాట్లకు, మానవుల యొక్క బలహీనతలకు ప్రభు తావివ్వకుండా వాటినన్నిటినీ కూడా అధిగమించి తన యొక్క ఎన్నిక చేసుకుంటాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవటానికి పునీత పేతురు గారు, పునీత పౌలు గారే ఒక గొప్ప ఉదాహరణ. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, బలహీనులైనటువంటి నిన్ను నన్ను దేవుడు తన పనికై వాడుకోవటానికి సిద్ధముగా ఉండగా మనము ఏ విధంగా సహకరిస్తూ ఉన్నామని చెప్పి మొట్టమొదటిగా మనందరము తెలుసుకోవాల్సినటువంటి సత్యం. అయితే 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారా శ్రీసభ మనలను ఈనాడు ధ్యానించమని కోరుతూ ఉండగా మొదటి పట్టణమైనటువంటి అపోస్తల చర్యలను మనం తీసుకున్నట్లయితే అక్కడ మనం చూస్తూ ఉన్నాం. పేతురు గారు హేరోదు రాజు చేత హింసింపబడ్డారు. ఆయన చెరసాలలో బంధింపబడ్డారు. ఆయన చెరసాలలో బంధించినప్పుడు అతడు 2 గొలుసుల చేత బంధించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన గొలుసుల చేత బంధింపబడ్డారు. అయితే ఎప్పుడైతే ప్రభు దూత ఆయనకు ప్రత్యక్షము కాగా ఆయన సంకెళ్ళు ఊడిపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ బంధించబడటం, ఈ సంకెళ్ళు దేనికి సాదృశ్యం అంటే మానవుని యొక్క బలహీనతకు సాదృశ్యం. అయితే ఇక్కడ మనం చదివినటువంటి మొదటి పట్టణంలో పేతురు గారు బంధించబడినప్పటికీ కూడా ఆ సంఖ్యలు తెగి ఊడిపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రభు దూత ఆయనకి వచ్చి ఆయనను విడుదల చేసి ఉన్నదో. దీనికి గల కారణం ఏమిటి, ఎలా ఈ యొక్క విడుదల జరిగింది అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే మనం అంతకు ముందు చదివినటువంటి వచనాలలో మనం చూస్తూ ఉన్నాము. పేతురు కొరకు పట్టుదలతో సంఘమంతయు కూడా దేవుని ప్రార్థించింది. పేతురు కొరకు పట్టుదలతో సంఘమంతా కూడా దేవుని ప్రార్థించింది. సంఘ ప్రార్థన యొక్క గొప్పతనం మనకి ఇక్కడ తెలుస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా,
ప్రార్థన యొక్క శక్తి మనకు తెలుస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ప్రార్థించినప్పుడు మనకున్నటువంటి సంఖ్యలు అన్నీ కూడా తెగి పడతాయి. మనం దేని చేత బంధించబడ్డామో అవన్నీ కూడా ప్రభు యొక్క దూత చేత విడుదల చేయబడతాము అనే సత్యాన్ని మనం ఈనాడు మొదటి పట్టణం ద్వారా పేతురు గారి యొక్క జీవితం ద్వారా ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ యొక్క సంఖ్యలు మన జీవితానికి కూడా ఒక సాదృశ్యముగా ఉన్నాయి. అనేక సార్లు బంధించబడ్డాం, అనేక విషయాలలో బంధించబడ్డాం. బహుశా మనకున్నటువంటి చెడు వ్యసనాలు, చెడు ఆలోచనలు, బలహీనతలు ఇవన్నిటి చేత మనందరం కూడా బంధించబడి ఉన్నాం. వీటినన్నిటినీ కూడా ప్రభు దూత చేత విడుదల చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దానికి మనము కూడా సంసిద్ధత వ్యక్తపరిచి దేవునికి సహకరిస్తే ఈ యొక్క బంధనాల నుంచి మనం విడుదల చెందుతామని చెప్పి ప్రభు మొదటి పట్టణం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి రెండవ పట్టణంలో పునీత పౌలు గారి యొక్క జీవితం గురించి మనం తెలుసుకున్నాం. పౌలు గారు తిమోతికి రాసినటువంటి లేఖలో చివరి యొక్క వచనములో రాసినటువంటి మాటలు, రెండవ తిమోతికి రాసినటువంటి ఆ యొక్క రెండవ లేఖలో మనం చదివినటువంటి మాటలు, నేను మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగును ముగించి తిని, విశ్వాసమును నిలుపుకుంటుని అని పౌలు గారు రాస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అవును, ఆయన చాలా గర్వంగా తన యొక్క జీవిత ప్రయాణాన్ని ముగించిన తర్వాత ఎంతో ఆత్మధైర్యముతో చెప్తూ ఉన్నాడు, నేను మంచి పోరాటమును పోరాడి తిని అని చెప్పి. మనందరం ఒకసారి ఆలోచించాలి, ధ్యానించాలి. మన జీవితాలు ఏ క్షణం ఆగిపోతాయో తెలియదు. మంచి పోరాటమును పోరాడి తిని అని చెప్పి మనందరం ఒకసారి ఆలోచించాలి, ధ్యానించాలి. మన జీవితాలు ఏ క్షణం ఆగిపోతాయో తెలియదు. మనం సంసిద్ధంగా ఉన్నామా? మన పోరాటాన్ని ఏ విధంగా మనం పోరాడుతూ ఉన్నాం? మన విశ్వాసాన్ని నిలుపుకుంటూ ఉన్నామా? దేవుడిచ్చేటటువంటి పందుకు బహుమానాన్ని పొందుకోవటానికి దానికై మనందరము సిద్ధపడి ఉన్నామా? లేదా మన జీవితాలు ఈ యొక్క జీవిత లోక ఆశలకు లోనై మనందరం మన యొక్క విశ్వాస ప్రయాణంలో మునిగిపోతూ ఉన్నామా అని చెప్పి ఒకసారి ఆలోచించుకోవాలి. పౌలు గారి యొక్క జీవితం కూడా మనకు గొప్ప ఆదర్శంగా ఉంది. మరి ఈనాడు సువిశేష పఠనం, మత్తయి గారు రాసినటువంటి సువిశేషం నుంచి మనం చదువుకున్నాం. ప్రభు తన శిష్యులను పిలిచి ప్రజలు మనిషి కుమారుని గురించి ఏమని భావిస్తూ ఉన్నారు, ఎవరని భావిస్తూ ఉన్నారు, ఏమనుకుంటూ ఉన్నారని చెప్పి ప్రశ్నించినప్పుడు శిష్యులందరూ కూడా మౌనంగా ఉన్నప్పటికీ కూడా పేతురు గారు చాలా ధైర్యముగా బిగ్గరగా, నీవు సజీవుడగు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తువి అని పలికి ఉన్నారు. అయితే ప్రభు అయినటువంటి క్రీస్తు ఇచ్చినటువంటి ఆ సమాధానాన్ని, ప్రభు పలికినటువంటి మాటలను మనమందరము కూడా ధ్యానించాలి. ప్రభు అంటూ ఉన్నాడు, యోనాపుత్రుడగు సీమోను, నీవు ధన్యుడవు, నీకు ఈ విషయములను తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కానీ రక్త మాంసములు కావు అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పరలోకమందున్నటువంటి తండ్రి చిత్తము లేనిదే కుమారుణ్ణి కూడా మనం తెలుసుకోలేము. తండ్రి అనుగ్రహిస్తేనే రక్షింపబడతాం. తండ్రి అనుగ్రహిస్తేనే కుమారుణ్ణి తెలుసుకోగలం. తండ్రి అనుగ్రహిస్తేనే క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మనందరము కూడా అనుసరించగలం. ఆ తండ్రి దేవుని యొక్క కృపలో మనందరము కూడా జీవించాలి. ఆ తండ్రి దేవుని యొక్క కృప కొరకు అర్థించాలి, ప్రార్థించాలి. కుమారుడి ద్వారా తండ్రిని, తండ్రి అనుగ్రహం చేత కుమారుణ్ణి తెలుసుకొని మనందరము కూడా మన యొక్క రక్షణ ప్రయాణములో విజేతలుగా నిలవాలి అనంటే ఈ పునీత పేతురు, పునీత పౌలు గారి యొక్క జీవితాలలో ఆదర్శంగా తీసుకోవాలి. అందుకని ఈ విశ్రాంతి దినాన ఇద్దరు పునీతులను మన ముందు నిలబెట్టి శ్రీసభకు పునాదులుగా ఉన్నటువంటి వీరి జీవితాలను మనందరికీ కూడా ఆదర్శంగా నిలిపి శ్రీసభ ఇచ్చేటటువంటి ఈ యొక్క జీవిత పాఠాలను మనం నేర్చుకొని మన జీవితాలు సవరించుకోవాలని ఆహ్వానిస్తూ ఉంది. ఈ రోజున ఈ దివ్య పూజా బలిలో గురువు ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తూ ఉన్నాడు. దానికి సాదృశ్యం వీరిద్దరూ కూడా వేద సాక్షులుగా రక్తాన్ని చిందించి
క్రీస్తు కోసం మరణించారు. మన జీవితాలు కూడా క్రీస్తు కోసం జీవించి క్రీస్తు కోసం మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాయా అని చెప్పి ఆలోచించాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అనుదిన జీవితంలో వచ్చేటటువంటి సమస్యలను పరిష్కరించుకుంటూ ప్రభుకి అంకితం చేసుకుంటూ మన శిలువలను మనం మోసుకుంటూ జీవిత ప్రయాణంలో వేద సాక్షులుగా ప్రయాణం చేస్తూ విశ్వాసాన్ని కోల్పోకుండా జీవిస్తూ ప్రభు దీవెనలతో పొందుతాం. మరొకసారి అందరికీ కూడా పునీత పేతురు, పునీత పౌలు వారి యొక్క పండుగ శుభాకాంక్షలు, దేవుని దీవెనలు, ఆశీర్వాదములు.